సరే, ఏం టిఫిన్ చేయమంటావు? ఎందుకు నుంచున్నావు? కూర్చో. పర్లేదులే, కూర్చోమన్నానా? శ్రీను కాలేజ్ అయిపోయిందా? 1 year అయింది. ఇప్పుడు ఉద్యోగం వెతుకుతున్నా. ఏంటి? ఏం లేదు, చిన్నప్పుడు నువ్వేమవుతావని ఎవరైనా అడిగితే రైలు బండి నడుపుతాననేవాడు కదా, ఇప్పుడు కూడా ఆ పని కోసమే ట్రై చేస్తున్నావా? నేనే మర్చిపోయాను. నువ్వు అవన్నీ భలే గుర్తుపెట్టుకున్నావే. చిన్నప్పుడు నువ్వేదైనా తింటే సగం తినేసి నాకు ఇచ్చేవాడివి. చిన్నప్పుడు బ్లేడ్తో నా వేలు కోసుకున్నప్పుడు భయపడి నాకు కట్టావు. ఓసారి నువ్వు నన్ను మేడ మీద నుంచి తోసేసినప్పుడు తలకి దెబ్బ కూడా తగిలి రక్తం వచ్చింది, అది గుర్తుంది. సైకిల్ తొక్కడం నేర్పించావు. ఇంకా మా నాన్న చనిపోయినప్పుడు నేను బాగా ఏడ్చాను, అప్పుడు నువ్వు నా చేయి పట్టుకుని నా పక్కనే కూర్చుని ఓదార్చావు. ఇలా ఎన్నో. ఏదో మొన్న జరిగినట్టుంది కదా. బయటికి పోయి పడుకో. అమ్మా లే, వేడివేడిగా తాగు. ఏమిటమ్మా? జావ కాసేనమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. డాక్టర్ గారు చెప్పారు కదా, మందులు మాత్రలు మింగినా అలాగే ఉంటుందని. ఈ దిక్కుమాల జ్వరం ఇప్పుడే రావాలా? అమ్మగారు మరీ మరీ చెప్పి వెళ్ళారు. అమ్మా, ఆ ఇంటి పని నేను చూసుకుంటున్నాను కదా. తులసి, రా తులసి. మనవరాలు ఎక్కడ? ఇంట్లో ఉందా లేదా? దాగుడు ముత్తాట్లు. ఎక్కడే వాడు? వాళ్ళిద్దరు ఎక్కడ? లోపల ఉన్నారు సార్. అక్కడే పెట్టి లాక్ చేయి. అలాగే సార్. మన జీపులు రండి, వెనకాల పెట్టు. రైట్ సార్. అసలు ఎవరు చూసినా కూడా తెలియకూడదు. ఓకే సార్. మీరంతా జీపులు వెళ్ళి కూర్చోండి. మీరిద్దరు లోపల దాక్కోండి. ఓకే సార్. రావా ఇక్కడ? అటు పక్క చూడకూడదు, అటు చూడొద్దనగా. రా రా రా, అడి అట్రా అట్రా అట్రా. అలాగే రా రా రా, లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి. ఎవరు చూడకూడదు, లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి.
తులసి శ్రీను రావద్దు. శ్రీను ఇక్కడ పోలీసులు ఉన్నారు. రావద్దు, వెళ్ళిపో. మీరిద్దరూ అటు వెళ్ళండి. మీరు ఇటు వెళ్ళండి.